నా వసుదైక కుటుంబం ఎలా ఉంది? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఓట్స్‌తో ఉప్మా చేసుకొని హెల్తీ రెసిపీని తిందాం. అందుకే ఈరోజు ఓట్స్ ఉప్మా చేస్తున్నాను. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కూరగాయలు కూడా వేస్ట్ చేస్తే మరింత రుచికరమైన టిఫిన్ తయారవుతుంది. రుచిగా కూడా ఉంటుంది. పోషకాలు కూడా అందుతాయి. కడుపు కూడా నిండుగా అనిపిస్తుంది. అలాగే రోజు కొంచెం నీళ్ళు ఎక్కువగా తాగండి. కుదిరితే అరగంట నడవండి. సమయానికి తినండి. కంటి నిండా సరిపడా నిద్రపోండి. శారీరక శ్రమతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనమే చూసుకోవాలి. చాలామంది మహిళలు అందరూ తిన్నాక మిగిలింది తింటారు. కొన్నిసార్లు బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం మానేస్తారు. కానీ అది మంచి అలవాటు కాదు. మనం ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని కూడా బాగా చూసుకోగలుగుతాం. ఇలాంటివన్నీ చాలా చిన్న అలవాట్లే. అయినా మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఈ విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం మీ స్వార్థం కాదు. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. ఓట్స్ అంటే డైట్ చేసే వాళ్ళే తింటారు అనుకోవడం తప్పు. ఇంట్లో అందరూ తినొచ్చు. ఓట్స్‌లో క్యారెట్, బీన్స్, బఠానీ, ఉల్లిపాయ, కరివేపాకు వేస్ట్ చేస్తే రుచి మాత్రమే కాదు, పోషకాలు కూడా బాగా పెరుగుతాయి. హౌస్ వైఫ్‌కి ఒక చిన్న సలహా. మనం అందరికీ మంచి ఆహారం పెడతాం. కానీ మన ప్లేట్‌లో కూడా కూరగాయలు, పండ్లు, పోషకాలు నిండుగా ఉండేలా చూసుకోవాలి. రోజు ఒకే టైంకి కరెక్ట్ అయిన భోజనాన్ని తినడం మనం అలవాటు చేసుకోవాలి. రోజు ఒక్కసారైనా ఆరోగ్యకరమైన అల్పాహారం తినడం మంచి అలవాటు. ఓట్స్ ఉప్మా కూడా అలాంటి మంచి ఎంపిక. గుర్తుంచుకోండి, ఖరీదైన ఆహారమే ఆరోగ్యాన్ని ఇవ్వదు. సరైన ఆహారం, సరైన అలవాట్లు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అమ్మ అనేది ఒక ఉద్యోగం కాదు, అది 24 గంటల బాధ్యత. కానీ ఈ 24 గంటలు పనిచేసే ఈ శరీరానికి మంచి ఆహారం ఇవ్వడం కూడా మన బాధ్యతే. మనం వంట చేసే పాత్రను ప్రతిరోజు శుభ్రం చేస్తాం. కానీ మన శరీరాన్ని మంచి ఆహారంతో కాపాడుకోగలగడం కూడా అంతే ముఖ్యం. పిల్లలకి బాగా తిను అని రోజు చెప్తాం. కానీ మనం మాత్రం టీ తాగేసి ఆకలిని మర్చిపోతాం. ఇక నుంచి ఆ అలవాటు మార్చుకుందామా? అమ్మ బలంగా ఉంటేనే కుటుంబం బలంగా ఉంటుంది. అమ్మ నవ్వితేనే ఇల్లు నవ్వుతుంది. ఈ ఓట్స్ ఉప్మా కేవలం ఒక రెసిపీ కాదు, నాకు కూడా ఆరోగ్యం ముఖ్యం అని మనకు మనమే ఇచ్చుకునే ఒక చిన్న మాట. కిచెన్లో ఏ వస్తువు పాడైపోయినా వెంటనే రిపేర్ చేయించేస్తాం కదా. కానీ నెలల తరబడి వస్తున్న అలసటను మాత్రం ఇంటి పనుల వల్లేలే అని వదిలేస్తాం. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? మనం సరైన సమయానికి సరైన భోజనాన్ని ఇచ్చి, సరైన ఆహారాన్ని ఇచ్చి, సరిపడినంత తగినంత నీరు తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే. మనం బాగుంటేనే మన ఇల్లు మొత్తం సంతోషంగా నవ్వగలుగుతుంది.